పుతిన్ ట్రంప్ అలాస్కా సబ్మిట్. సో నిన్న ఒక వీడియో మాట్లాడాం. అంటే పుతిన్ గారు ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పడం మనకు, అలాగే రెండవ విషయము ట్రంప్ను వెయిట్ చేయించడం, మూడవది చికెన్ కేవ్ అనబడే ఒక ఆహారం, నాలుగవది రష్యా వాళ్ళ న్యూక్లియర్ క్యాపబుల్ క్రూజ్ మిసైల్. సో ఈ 4 అంశాల గురించి మాట్లాడాం. చూడండి పరిస్థితి ఎలాగా అంటే, మీకు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో వాళ్ళ ఎయిర్ బేస్లో వ్లాదిమిర్ పుతిన్ గారి గురించి వెయిట్ చేస్తున్నారు. మీకు పుతిన్ రావడమే ఈయన లేటుగా వచ్చారు. సో కారణాలు ఏమిటి అంటే, 2 మిసైల్స్ 97 డ్రోన్స్ యుక్రెయిన్పై వాడి, అంటే మీకు ఎయిర్ స్ట్రైక్స్ చేసి పుతిన్ గారు బయలుదేరి వస్తున్నారు. అర్థం ఏమిటి? మీకు యుద్ధము కావాలి అంటే అక్కడ ఆల్రెడీ యుద్ధము ఉంది, సీజ్ ఫైర్ కావాలి అంటే నా టర్మ్స్లోకి రండి. సో ఇది ఒక సింబల్ అండి. ఇప్పుడు అలాస్కా అనబడే వెన్యూ ఉంది చూసారా, ఇదే సింబల్. అంటే రష్యా వాళ్ళు తమ భూభాగాన్ని అమెరికాకు అప్పచెప్పారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు యుక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పచెప్పాలి. ఇదే లెక్క, ఇదే సింబల్. సో పుతిన్ గారు రావడము మీకు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వెయిటింగ్. అమెరికా అధ్యక్షుడు ఎవరి గురించి ఎప్పుడు వెయిట్ చేయడు, అలాంటిది పుతిన్ గురించి డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆ విమానం వచ్చింది, మీకు పుతిన్ దిగారు, రెడ్ కార్పెట్ వెల్కమ్ వేశారు. ట్రంప్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి పుతిన్ గారికి స్వాగతం పలికారు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు చూడండి, సడన్గా మీకు పెద్ద శబ్దం. వెంటనే పుతిన్ తిరిగి చూస్తున్నారు, ట్రంప్ కూడా అటువైపు తిరిగి చూస్తున్నారు. మీకు ఇక్కడ చూడండి, పుతిన్ నడుస్తున్నప్పుడు యాక్చువల్గా ఇది నో ఫ్లై జోన్. మీకు ఒక దేశం యొక్క అధినాయకుడు ఇంకొక దేశానికి వచ్చారు అన్నప్పుడు వితౌట్ హిస్ పర్మిషన్, అంటే ఓన్లీ వెల్కమింగ్కి మాత్రమే మీరు యుద్ధ విమానాలు వాడతారు, లేకపోతే ఏమైనా జరగవచ్చు కదా. దాంతో పుతిన్ గారు ఆశ్చర్యంగా అటు చూస్తే B-2 బాంబర్ అంటే మీకు తెలుసు, మీకు అమెరికా వాళ్ళు ఈరాన్ న్యూక్లియర్ సైట్స్పై మీకు ఈ విమానం, ఇది ఒక రాకాసి విమానం, ఒక గరుడ పక్షిలాగా ఉంటుంది, చాలా పెద్దది. దాని ద్వారా బాంబులు వేసి ఈరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ని ధ్వంసము చేశారు. సో అలాగా B-2 బాంబర్ అలా ఎగురుతూ వస్తుంది. పుతిన్ గారు అలా చూస్తున్నాడు, ట్రంప్ గారు కూడా అక్కడ చూస్తున్నారు. దాని వెనుక ఇంకొక 2 F-35 విమానాలు, F-22 విమానాలు ఇవి ఎగురుకుంటూ ఇలా క్రాస్ అవ్వడం. ఈ వీడియోను మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. సో పుతిన్ గారి ప్రశ్న, ఏంట్రా ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా నాతో అనిపిస్తుంది కదా. వెంటనే డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి, మీ సెక్యూరిటీ కోసమే, అంటే పుతిన్ లాంటి నాయకుడు అమెరికాలోకి వచ్చినప్పుడు మీకు ఇది ఒక సెక్యూరిటీ వ్యవహారం, చాలా జాగ్రత్తగా తిరిగి అతన్ని పంపించాలి. తేడా అయితే తేడా జరిగిపోయినట్టే. సో ట్రంప్ వెళ్ళి చెప్తున్నారు, సో మీ సెక్యూరిటీ కోసం మీకు స్వాగతం పలకడానికే. ఇక్కడ వ్యవహారం ఎలా ఉందంటే, అక్కడ నుంచి లీమో అంటారు కదండి, ఒక లీమోజైన్, ఒక పెద్ద కారు ఉంటుంది. సో అందులో డొనాల్డ్ ట్రంప్ గారు పుతిన్ గారు కలిసి ప్రయాణించడం. చూడండి, బద్ధ శత్రువులు, ఒకరు ఐ టు ఐ కూడా చూడరు. కానీ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఒకే కార్లో డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ కలిసి మీకు ఈ ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది చూసారా, ఆ వెన్యూకి వెళ్ళడం. సో చూసే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ముఖ్యంగా జెలెన్స్కీ లాంటి వాళ్ళు లైవ్ చూసారంటే రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వల్లే మీకు యుక్రెయిన్ రష్యా యుద్ధము కదండి. అమెరికా టోటల్గా యుక్రెయిన్కి సపోర్ట్ చేసింది. అలాంటిది జెలెన్స్కీ అమెరికా వచ్చి వైట్ హౌస్కు వచ్చి డొనాల్డ్ ట్రంప్ని కలిసినప్పుడు ఎలాంటి అవమానం. అసలు నిన్ను ఎవడురా యుద్ధము చెయ్యమన్నాడు, సరెండర్ అయిపోవాలి కదా. ఇది ట్రంప్ అడిగిన ప్రశ్న. తరువాత ఇంత సహాయం చేశాం కదా, వచ్చిన వాడివి ఒక చిన్నపాటి థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అంత అరగెంట్గా నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఏంటి. డొనాల్డ్ ట్రంప్ మీకు JD వాన్స్ కలిసి వాయించి పడేశారు. అలాంటి పరిస్థితుల్లో యుక్రెయిన్ స్నేహితుడు, యుక్రెయిన్ మీకు ఫ్రెండ్లీ కంట్రీ, ఆ అధ్యక్షుడినేమో ఇలా ట్రీట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ బద్ధ శత్రువు వ్లాదిమిర్ పుతిన్ వచ్చినప్పుడు ఇలాంటి స్వాగతం.
డొనాల్డ్ ట్రంపే స్వయంగా వెళ్ళి మిస్టర్ పుతిన్ వెల్కమ్ అని చెప్పి కారులో కూర్చోండి అని చెప్పి కారులో కూర్చోబెట్టుకొని వీళ్ళు ఇంటర్నేషనల్ మీడియా ముందు వెళ్ళారు అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ చాలా రోజుల తరువాత కలిస్తే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఆ లెక్కన మీకు ఆ సన్నివేశాలు ఉన్నాయి. సో చూడడానికే ఆశ్చర్యం. ఇక తరువాత వీళ్ళు వెన్యూకు వచ్చారండి. రావడము మీడియా వరస పెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు, కానీ పుతిన్ ఏమీ మాట్లాడలేదు. డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాలనుకున్నాడు. తరువాత వీళ్ళు 3-3 అంటారు. అంటే రష్యా వైపు 3, అమెరికా వైపు 3. ఇక్కడ అజెండా ఏంటి? యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. ఆపాలి అంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ విషయము, రష్యా తన టర్మ్స్లోకి వస్తేనే యుద్ధము ఆగుతుంది. ఏమిటండి టర్మ్స్? మీకు డాన్బాస్ రీజన్ అంతా కూడా రష్యా వాళ్లకు అప్పచెప్పాలి. సో ఇది అమెరికా ఒప్పుకుంటుందా? ఒకవేళ అమెరికా ఒప్పుకున్నా మీకు జెలెన్స్కీయో యుక్రెయినో ఒప్పుకోరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు కలిసేరు, మాట్లాడుతున్నారు. కానీ ఎవరి ఇష్యూ? ఇది యుక్రెయిన్ ఇష్యూ. సో జెలెన్స్కీని వీళ్ళు పిలవనే లేదు. జెలెన్స్కీ లేని నెగోసియేషన్స్ సో చేశారు. 2.5 hours ఒక మ్యారథాన్ నెగోసియేషన్స్ అండి. సో ఇక్కడ ఏమిటి అంటే మాపై ఉన్న శాంక్షన్స్ అంతా తీసివేయండి. డొనాల్డ్ ట్రంప్ 20,000 శాంక్షన్స్ అండి, 20,000 శాంక్షన్స్ను ఇమీడియట్గా మీరు తీసివేసేయండి. తరువాత చూశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఒక కండిషన్, రష్యా మీరు మా దేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే ఇదేదో భారత్ రష్యా లేదా భారత్ యుఎస్ఏ మధ్య ట్రేడ్ నెగోసియేషన్స్ టైప్లో మారిపోయింది. యుద్ధము అన్నారు, ఇక్కడ వీళ్ళు వ్యాపారం మాట్లాడుతున్నారు. చూడండి, ఇదంతా ఏంటంటే ఒక సినిమా చూపిస్తారండి, సినిమా. ఇప్పుడు పుతిన్ గారు మాట్లాడుతున్నారు, మై డియర్ మిస్టర్ ప్రెసిడెంట్, వెంటనే అందరూ గొల్లుమని నవ్వడం. డొనాల్డ్ ట్రంప్ని మై డియర్ ప్రెసిడెంట్ అని పుతిన్ చెప్పడం ఏమిటి? చెప్పి ఏమంటున్నారు, మీకు మాకు మధ్య ఈ సముద్రము అనేది లేకపోతే మీరు మాకు ఒక అద్భుతమైన నైబరింగ్ కంట్రీ, పొరుగు దేశము. అంటే పుతిన్ ఏం మాట్లాడుతున్నారో దానికి మీరు వ్యతిరేకమైన అర్థాన్ని చూడాలి. మై డియర్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? నా బద్ధ శత్రువు అమెరికా అధ్యక్షుడా, ఇది అర్థం. మన మధ్య ఒక సముద్రము ఉంది, ఒకవేళ సముద్రము లేదు అనుకోండి, ఉన్నా లేకపోయినా నువ్వు నా పరమ చెత్త పొరుగు దేశము, ఇదే కదా అర్థం. పుతిన్ ఒక మాట అంటే దానికి వ్యతిరేకమైన అర్థము తీసుకోవాలి. కాబట్టి మనము కలిసి ఈ ప్రపంచాన్ని ఉద్ధరిద్దాము, యుక్రెయిన్ యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాము. దీని మీద మనము చాలా పెద్ద డిస్కషన్స్ చేశాము కదా. ముందు మీరు యుక్రెయిన్తో మాట్లాడండి, ఈ యూరోపియన్ నాయకులతో మాట్లాడండి, వాళ్ళు ఆగిపోతే నేను కూడా ఆగిపోతాను, ముందు నెగోషియేట్ చెయ్యండి అంటే థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్. ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ని పేరు పెట్టి పిలిచే నాయకులు ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక 2-3 మాత్రమే ఉంటారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా తనదే పై చెయ్యని భావించే వ్యక్తి. థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ అని అన్న తరువాత మీకు పుతిన్ గారు ఒక మాట అంటున్నాడు, నెక్స్ట్ మీటింగ్ మనం మాస్కోలో చేద్దాము అంటే ఓ మై గాడ్, నాకు ఆల్రెడీ హీటప్ అయిపోతుంది డొనాల్డ్ ట్రంప్. అదే చెప్తున్నా, 2 క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కొన్ని ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక పిక్చర్ని వీళ్ళు ప్రపంచానికి కలిగించారు, చూపించారు. మరి దీన్ని చూసిన మీడియా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వీళ్ళు మాట పెరిగి గొడవలు పడతారు అనుకుంటే ఒకే కారులో రావడము, వెన్యూకు రావడము, నవ్వుకుంటూ మాట్లాడడము, మిస్టర్ ప్రెసిడెంట్ అనడము, మనము ఆప్తమిత్రులము, మన దేశం మధ్య అద్భుతమైన సత్సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఒక గ్రేట్ నైబర్హుడ్, ఇవన్నీ మాట్లాడేటప్పటికీ ఒక మేజర్ డిసప్పాయింట్మెంట్. యుక్రెయిన్ వారికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేదు. తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారు? మళ్ళీ నాటో నాయకులు, మళ్ళీ యుక్రెయిన్ అంటాడు. తరువాత ఎన్ని అబద్ధాలు ఇతను చెప్తాడు అనేది ఇవాళ ఒక చిట్టా అందరు రెడీ చేస్తున్నారు. మరి మీకు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పబోతున్న అబద్ధం ఏమిటి అర్థమయ్యిందా లేదా ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.